జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికైనా వస్తున్నాడని తెలిస్తే చాలు. అక్కడ ఉన్నటువంటి జన ప్రవాహాన్ని కంట్రోల్ చేయటం ఎవరి తరం కావట్లేదు. మీరు ఆ మీటింగ్‌కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి గ్రామాల్లో నాయకులు హెచ్చరిస్తున్నా, లేదా మీరు వస్తే కేసులు పెడతామని చెప్పి పోలీసులు ఆంక్షలు విధిస్తున్న దేనికి కూడా లెక్క చేయకుండా, తన అభిమాన నాయకుడిని చూడాలి అని ఒక పందాతో వస్తున్నటువంటి జన సమూహాన్ని చూస్తుంటే పోలీసులు కూడా చేతులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రాలో అది ఏ ప్రాంతమైనా కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు. ఈరోజు దేవరపల్లిలో కూడా ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుండగానే కింద నుంచి ఆ జనాలు వాళ్ళ యొక్క హర్షధ్వానాలు, ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు నెత్తుకొని పోలీసులను తోసుకుంటూ విపరీతమైనటువంటి జన ప్రవాహం జగన్మోహన్ రెడ్డి వైపు దూసుకొచ్చింది. ఒక రకంగా ఆయనకు భద్రత కల్పించడంలో పోలీసులు కూడా వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. వేరే లీడర్స్ ఎవరన్నా అయితే ఈ జన ప్రవాహం ఒక్కసారిగా మీదకి రావడంతో భయపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా తడబడకుండా తన అభిమానంతో తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటూ వారితో కరచాలనం చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఆయన సొంత భద్రతా సిబ్బందితో వాహనం వరకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఎక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. ఓ పక్క మీరు ఇక్కడికి వస్తే మీరు ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అయినా సరే ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు. నేరుగా రోడ్ల మీదకి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. ఇక్కడ ఈరోజు దేవరపల్లిలో అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజు అక్కడ జనాలు ఏ విధంగా ఉన్నారో ఎండను సైతం లెక్క చేయకుండా మన విజువల్స్లో పూర్తిగా చూసాం. అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వారికి న్యాయం చేయకపోతే గుంటూరు వేదికగా దీక్ష చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఒక నిరసన ధర్నా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఒక దేవరపల్లె కాదు, మొన్న వెళ్ళినటువంటి సీదర్ అప్పలరాజును కలవడానికి వెళ్ళినటువంటి ములాఖాత్కు సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో, విజయనగరం ప్రాంతంలో కావచ్చు, మొన్న బోటు మునిగిపోయి చనిపోయినటువంటి మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి విశాఖపట్నం వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే పరిస్థితి. అంతేకాదు, విశాఖపట్నంలో ముఖ్యంగా ఆ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి లాడల్ బ్లాస్ట్ సంఘటనలో కూడా మనం చూసాం. అధికార పార్టీ నాయకులు వెళితే ఏ రకంగా స్పందించారు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏ రకంగా స్పందించారు. అంటే అధికార పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ప్రజల్లో పూర్తిగా పోయిందా? ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే ఈ రోజు కాకపోతే రేపైనా సరే, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే మన సమస్యలను గుర్తుపెట్టుకుంటాడు, ఏదో రకంగా న్యాయం చేస్తాడు అన్నటువంటి ఒక రకమైనటువంటి నమ్మకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఈరోజు పొగాకు రైతుల యొక్క దీనస్థితిని చూస్తుంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర లేకపోయినా రైతులందరికీ న్యాయం చేస్తూ కొనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ దళారీ వ్యవస్థ చేతులకి ఈ రైతుకు సంబంధించిన పంటలన్నీ కూడా దళారీల యొక్క చేతులకు వెళ్ళిపోవటం, సరైన గిట్టుబాటు ధర లేక ఈ రోజు అన్నదాతలు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఆక్వా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా గగ్గోలు పెడుతున్నారో ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇవేమీ పట్టనట్టున్నటువంటి ప్రభుత్వం అమరావతినో లేకపోతే ఇంకొకటనో వాటి మీదే దృష్టి పెడుతుంది తప్ప రైతాంగాన్ని మర్చిపోతుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఒకవైపు. మరొక వైపు అమరావతిలో రైతులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినట్టు కావచ్చు, వాళ్ళ హక్కుల కోసం కూడా వాళ్ళందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డినే కలవటం. నిన్న మొన్న మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరైతే ఆ యొక్క మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, మేమందరూ కూడా దానివల్ల మేము నష్టపోయాం, మాకు ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరిగిందంటూ ఆ బాధితులు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా అధికార పార్టీ నాయకులు కలుసుకోవటమో లేకపోతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి ఆయన కలిసి వినతి పత్రాలు అందజేయటం ఇది చూసాం. ప్రతిపక్ష నేత దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చూస్తున్నాం. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటుడు యొక్క చరిష్మాను కూడా మించిపోయింది జగన్మోహన్ రెడ్డి చరిష్మా. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోలు మించినటువంటి పొలిటికల్ హీరోగా మారిపోయాడు అన్నట్టుగా చెప్పొచ్చు. మన భోగాపురానికి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా అక్కడ వచ్చినటువంటి జనాలందరూ కూడా ఏ రకంగా జనాలు తరలించబడ్డారన్నది కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయో తెలియదు. డ్వాక్రా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారన్నట్టు అదిగా కొంతమంది వ్యాఖ్యానించారు. అటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా జన సమీకరణ జరుగుతుంది? ఇక్కడ వస్తున్నటువంటి జనాలందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలే కాక ఎక్కడెక్కడి నుంచో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే చాలు, ఆయనకి మన సమస్యలు చెప్పుకుందాం, మనం వెళ్ళి ఆయన కలిస్తే చాలు మన సమస్యలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు కానీ, రైతులు కానీ, లేకపోతే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ఐకానిక్ సింబల్గా చూస్తున్నారు. ముఖ్యంగా మన మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మేము కూడా కాక్రోచెస్ అన్నారు. ఈ రకంగా చూసినట్టే యువతలో కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా జగన్ జగన్ అంటూ సీఎం సీఎం అంటూ వాళ్ళు నినాదాలు చేయటం, వాళ్ళంతా కూడా యువకులే. యువకులకు కూడా ఈ జంజీ యువకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అభిమాన నాయకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విధానం చూస్తుంటే వాళ్ళు ఎన్ని భయపెట్టినా సరే, పార్టీలో ఉన్నటువంటి నేతలందరిపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వాళ్ళందరిని అరెస్టులు చేస్తున్నా సరే మొక్కవని ధైర్యంతో ధైర్యంగా బయటకు వస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రజల పక్షంగా తాను చేయవలసినటువంటి పోరాటాన్ని అంతా కూడా చేస్తూనే ఉన్నాడు. నిన్న మొన్న ఒక ఆలూరి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే సీదర్ అప్పలరాజు అరెస్టు విషయం కావచ్చు, లేకపోతే మన ముస్తఫా అనేటువంటి మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసినటువంటి అంశాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే చాలు ఏదో రకంగా వాళ్ళని అరెస్ట్ చేసి, ఆలూరి ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం అయితే మరీ దారుణం. అక్కడ దళిత మహిళపై దాడి చేశారు, వ్యవస్థను చేశారు, ఆమె బట్టలు చింపేశారంటూ ఆయనపై పెట్టినటువంటి కేసు చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా బయటపడింది. అక్కడ తన బట్టలను తానే భర్తే చింపివేసి ఆయనపై కేసు పెట్టినా సరే ఆయన్ని రిమాండ్కి పంపించేయటం. ఈ రకంగా ఎన్ని రకాల బెదిరింపులకి పాల్పడినా సరే, మన గోరంట్ల మాధవన్ కావచ్చు, విశ్వేశ్వర రెడ్డిని కావచ్చు, అక్కడ ఉరవకొండలో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇన్ని పరిణామాల మధ్య పార్టీని నెట్టుకొస్తూ ప్రజలపై ఒక భరోసా కల్పిస్తూ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరే ఈరోజు ప్రజల్లో ఆయన మీద పెరుగుతున్నటువంటి అభిమానానికి కూడా కారణం కావచ్చు. ఈరోజు దేవరపల్లిలో ఆయన పర్యటించినటువంటి విధానం చూస్తుంటే, ఆ యొక్క జన ప్రవాహాన్ని చూస్తుంటే, ఇది కదా అసలైన నాయకుడికి ఉండవలసినటువంటిది, ఈ జనాభిమానం కదా, ఈ జనాభిమానమే కదా రేపు ప్రొద్దుట ఆయన నిలబెట్టేది అన్నటువంటిగా ఆశ కూడా 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి, ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఇప్పటి నుంచే కనబడుతుంది. ఈ రాష్ట్రంలో ఒక అధికార కూటమి పార్టీ పరిపాలిస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డే పరిపాలిస్తున్నాడు అన్నంత రీతిలో ప్రజల్లో ఆయన మీద అభిమానం ఎంతలా పెరిగిపోయిందో మనం కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి దేవరపల్లిలో పొగాకు రైతులు పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి 2014లో కూడా అక్కడ ఉన్నటువంటి సంక్షోభానికి వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. రైతు భరోసా కేంద్రం ద్వారా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో పొగాకు అమ్ముకోలేక డగలబెట్టేసుకునేటువంటి పరిస్థితికి రైతులు దిగజార్చారంటే, అన్నదాతలనే కాదు, ఆక్వా రైతులనే కాదు, పొగాకు రైతులనే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దళారీ వ్యవస్థలో మళ్ళీ నలిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ పొగాకు రైతులకు న్యాయం జరగకపోతే గుంటూరు వేదికగా ధర్నాకు పిలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం ఆయన పొగాకు రైతుల కోసం ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే, రైతుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే. రైతులకు న్యాయం జరగకపోతే గుంటూరు వేదికగా ధర్నాకు పిలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం ఆయన పొగాకు రైతుల కోసం ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే, రైతుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే.